మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. గడిచిన 2-3 రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు. దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం. దీన్ని పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచిన 4 రోజుల నుంచి ఎలక్షన్స్ అయిపోయిన 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే దీని గురించి కూడా విచారణ చేయాలని సిట్ వారిని కోరుతూ ఉన్నాం. మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు, వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు 4-5 రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి. మా కాల్ డేటా తీసి పరిశీలించండి. వాళ్ళ కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది. మా వైపు నుంచి మా కాల్ డేటా, మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఏదో మాకు వారికి సంబంధం ఉన్నది, ఇది పూర్తి అవాస్తవం. వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది కూడా లేదు. అటువంటిది ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే, కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది, మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు, సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ చేయటం అనేది ఇది తప్పు. దీని గురించి దయచేసి సిట్ వారిని కోరుతా ఉన్నా. నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు, అలా కాకుండా నేనే సిట్ వారిని లెటర్ రాస్తా ఉన్నా. అయ్యా, మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు, ఈ నెల రోజుల నుంచి కాదు, గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా, ఇప్పుడు నేను కలిసినా, ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.